ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ 26 శనివారం అలెగ్జాండర్ లగ్జరీ హోటల్ అనంతపూర్. మరిన్ని వివరాలకి ఈ కింది నెంబర్ని సంప్రదించండి. చదువే ఒక జీవితం కాదు, కానీ జీవితం చాలా అమూల్యమైనటువంటిది. పరీక్షల్లో ఫెయిల్ అయ్యారనే మనస్తాపంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఇంటర్ విద్యార్థులు అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంతానికి చెందినటువంటి ప్రభుత్వ కళాశాలలో చదివిన ఫస్ట్ ఇయర్ అమ్మాయి సంజన ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇటీవల కళాశాలలో జరిగిన ఉత్సవాలు వేడుకల్లో ఆసక్తిగా ఆనందంగా పాల్గొన్నటువంటి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడడం ఏంటి అని చెప్పేసి చాలా విషాదంలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు జగిత్యాలకు చెందినటువంటి జస్వంత్ హైదరాబాద్ నారాయణ కళాశాలలో చదివారు. ఆయన ఓ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యానటువంటి ఆత్మ న్యూనత భావంతో ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. మొత్తం మీద విద్యార్థులారా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది ఆత్మహత్యలు ఏ సమస్యకి పరిష్కారం కాదు. మీరు పరీక్షలు ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకోవచ్చు. మీరు అనుకున్నటువంటి ఉన్నత శిఖరాలు సాధించుకోవచ్చు. కాకపోతే ఖచ్చితంగా ఒక ధైర్యంతో, దృఢ సంకల్పంతో, క్రమశిక్షణతో మీరు ముందుకు వెళ్తే అనుకున్నవి సాధించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయని నిపుణులు ఇప్పటికే సూచిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు మొన్న విడుదలైన నేపథ్యంలో అనేక మంది ఇంటర్ విద్యార్థులు మార్కులు తక్కువ వచ్చాయని లేకపోతే ఫెయిల్ అయినామని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది చాలా బాధాకరం. విద్యార్థులు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకుండా మనోధైర్యంతో ఉండాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ పక్షాన పిలుపునిస్తా ఉన్నాం. ఇలా మార్కులే ముఖ్యం కాదు, జీవితం కూడా చాలా ముఖ్యమైనది. జీవితంలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సిన అవసరం భవిష్యత్తులో ఉంటుంది. కాబట్టి ఫెయిల్ అయిన విద్యార్థులు, మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులు మళ్ళీ మీ యొక్క పరీక్షలు రాసుకొని పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీ యొక్క భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మీరు ఆత్మహత్యలు చేసుకొని తల్లిదండ్రులు బాధ పెట్టకుండా మళ్ళీ పరీక్షలు రాసి మీరు జీవితంలో ఎన్నుకున్నటువంటి లక్ష్యాలను నెరవేర్చే విధంగా మీ జీవిత ప్రయాణం ఉండాలని చెప్పి కోరుకుంటూ, తల్లిదండ్రులు మార్కులు తక్కువ వచ్చిన ఫెయిల్ అయిన విద్యార్థులకు మనోధైర్యం చెప్పి మీ జీవిత మార్గాన్ని ముందుకు వెళ్ళాలని చెప్పే విధంగా తల్లిదండ్రులు వాళ్ళ పట్ల సానుకూలంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, విద్యార్థులు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకుండా మనోధైర్యం ఉండి మళ్ళీ పరీక్షలు రాసి పాస్ అయ్యాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.